హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ తోటి మీ పర్సన్ ఎనర్జీస్ మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యారు దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి. ఇదొక డిఫరెంట్ కంటెంట్ అనమాట. యూనివర్సు ఈ విధంగా కూడా సమాధానాలు అయితే ఇస్తారు అండి. ఇది వచ్చేసి వైట్ పేపర్ మీద ఉన్నది కాఫీ పౌడర్ అనమాట. ఇవి టెసోగ్రఫీ అని కూడా అంటారండి. ఈ కంటెంట్ వచ్చేసి అంటే కాఫీ తోటి చేసే రీడింగ్ అనమాట. కాఫీ రీడింగ్ అని కూడా అనొచ్చు. ఇది కప్స్తో చేయొచ్చు, పేపర్తో చేయొచ్చు. ఈరోజు నేను పేపర్తో చేయడం అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తారండి. ఇలా మీకు డిఫరెంట్ కంటెంట్ తోటి వీడియో చేయాలనుకుంటున్నాను. నేను చేసే వీడియోస్ అన్నీ సీరియస్గా చేసేవండి. మీరు నమ్మకంతో చూస్తారో, ఇంట్రెస్ట్తో చూస్తారో అండ్ ఎంటర్టైన్మెంట్గా చూసుకుంటారు, అది మీ ఇష్టం. ఇదే నమ్మండి, ఇదే జరుగుద్ది అని నేను చెప్పను. జస్ట్ రీడింగ్ అన్నది నేను యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది టెసోగ్రఫీ రీడింగ్ సంబంధించిందండి. ఇప్పుడు ఈ పేపర్ మీద ఉన్న కాఫీ పౌడర్, ఓకే. యూనివర్స్ ఇప్పుడు మీకు సమాధానాలు అయితే ఇస్తారు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో ఉన్న మాటల గురించి చూసే వ్యూవర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం. లవ్ సింబల్ వచ్చేది చూసారా, ఇదిగోండి. మీ పర్సన్ మనసులో అయితే మీరైతే ఉన్నారు. మీకు కనిపిస్తున్నారు మీ పర్సన్ దిగులుగా కూర్చుని ఆలోచిస్తున్నారు. ఇది వచ్చేసి హ్యాండ్ అండి, ఇది వచ్చేసి హెడ్, ఇవేమో ఆలోచన అన్నమాట. ఓకే, ఇదిగోండి, అర్థమవుతుందా? నిద్రపోయే ముందు కూడా ఆలోచనలు. ఇలా చూస్తేనేమో కూర్చున్నప్పుడు చెయ్యి మీద హెడ్ పెట్టుకుని ఆలోచించడం. అండ్ ఇలా చూస్తే వారి పడుకుని మీ గురించి ఆలోచించడం. మీ గురించి అయితే వీరు ఆలోచిస్తున్నారండి. ఓవర్ థింకింగ్లో అయితే ఉన్నారు. ఈ పర్సన్ ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. మిమ్మల్ని అయితే ఎప్పుడూ మర్చిపోరండి. మర్చిపోయే పర్సన్ అయితే మీరైతే కాదు. మనం ఇది షేక్ చేసినప్పుడు లవ్ సింబలే వచ్చింది. మీ పర్సన్కి చిన్నపిల్లల మనస్తత్వం అండి. వీళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా సరే మీరు చిన్నపిల్లలాగా వారిని యాక్సెప్ట్ చేయాలి, కానీ సీరియస్గా తీసుకోవద్దు. వాళ్ళు చేసిన తప్పైనా సరే మీరు వారి తప్పును సరిదిద్దాలే, కానీ దాన్ని భూతద్దంలో చూసి మీరు వారిని బాధ పెట్టేలాగా చేయకూడదు. ఈ పర్సన్ ఎలాంటి మైండ్ సెట్ ఏంటంటే, ఎలాంటి మనస్తత్వం ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వం అండి. అండ్ వీరు ఏమంటున్నారంటే మీ గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు, మీ గురించి బాధపడుతూనే ఉంటారు. ఓకే, అయిపోయింది. చూసారా, మీకేమైనా కనిపిస్తుందా? ఈ పర్సన్ మీతో అందమైన జీవితం అయితే కోరుకుంటున్నారు, కావాలనైతే అనుకుంటున్నారు. యూనివర్స్ మీకు సరైన సమాధానాలు ఇచ్చారనుకుంటున్నాను. ఈ పర్సన్ ఎనర్జీస్ వచ్చేసి ఈ విధంగా, ఇదిగోండి. మీరు వారి మనసుకు పుట్టిన వాళ్ళండి. వాళ్ళకి బుద్ధికి పుట్టిన వాళ్ళు అయితే కాదు, వారికి మనసుకు పుట్టిన వాళ్ళు కాబట్టి మీ గురించి ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళకి బుద్ధికి పుట్టిన మాటలు కానీ పనులు కానీ తప్పించుకోలేరు. మనసుకు పుట్టిన
ప్రేమ వేరు, బుద్ధికి పుట్టిన సిచ్యువేషన్స్ వేరనమాట. మీ పర్సన్ బుద్ధి ఎలా ఉంటుందంటే, వాళ్ళు మనుషులు మంచి వాళ్ళేనండి, కానీ చేసే సావాసాలు కానీ, ఉన్న రిలేషన్స్ కానీ, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అంటలేదు. కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ చాలా చాదస్తంగా, చాలా వరస్ట్‌గా, పద్ధతి లేకుండా, మర్యాద లేకుండా, పరువు లేని వాళ్ళు అండ్ ఒక విధమైన మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఉంటారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఈ పర్సను పెరిగిన వాతావరణం సరైంది కాదు. మీ లైఫ్‌లోకి వచ్చాక వీరి మనసుకు పుట్టిన వాళ్ళు మీరు కాబట్టి ఈ విధంగా కనెక్ట్ అయ్యారండి. వీళ్ళ బుద్ధి ఒకలా ఉంటుంది, మనసు ఒకలా ఉంటుంది. వీరిని తప్పుగా అర్థం చేసుకుంటే తప్పుడు మనుషుల్లా కనిపిస్తారు. అండ్ మంచి వాళ్ళుగా అనుకుంటే వీళ్ళంత మంచి వాళ్ళు మీకు ఎక్కడా అనిపించనన్నట్టుగా కూడా ఉంటారు. ఈ పర్సన్ మంచి వాళ్ళేనండి, మార్చుకునే విధానం బట్టి ఉంటుంది. వీళ్ళు ఒక రకంగా మారరనమాట సిచ్యువేషన్స్ బట్టి. ఇప్పుడు మీ మాట అస్సలు వినరు, బయట వాళ్ళ మాటలు నచ్చుతాయి, అదే నిజం, అదే మంచిగా అనిపిస్తుంది. సో వీళ్ళ బుద్ధి అంటే ఇలా ఉంటుందన్నమాట. ఆలోచనలు వేరు, మనసు వేరు. మానసికంగా మీకు కనెక్ట్ అయ్యే ఉంటారన్నట్టుగా యూనివర్స్ అయితే చెప్తారు. ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారండి. సింబల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, ఇదిగోండి లవ్ సింబల్, ఇదొకటి, ఇది వచ్చిందా. ఈ పర్సన్కి ఎప్పుడు మీరంటే చాలా ఇష్టం, మీ గురించి అయితే ఆలోచిస్తూనే ఉంటారు. ఇవేంటంటే ఆలోచనలు అనమాట. ఇక్కడి నుంచి ఈ పర్సన్ మనసుకి మీకు కనెక్ట్ అయ్యి ఉంటారు. ఇంకా సింబల్స్ బయటపడుతున్నాయి చూడండి, లవ్ సింబల్, ఓకే, ఇదిగోండి, అర్థమవుతుందా. ఇక్కడ మనకి ఈ టసోగ్రఫీ ఎనర్జీస్లో మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే వారి మనసులో మీరు ఎప్పుడు ఉంటారండి. మీ గురించి ఆలోచించట్లేదు అనుకుంటారు, కానీ వారికి ప్రేమ ఎంత ఇష్టం అంటే మీ మీద అనుమానం కానీ, అబద్ధాలు కానీ, కోపం కానీ ఈ రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. ఈ పర్సన్ చాలా రేర్గా ఉంటారు ఇలాంటి మైండ్ సెట్. మంచి వాళ్ళ చూస్తే మంచి వాళ్ళ అనిపిస్తారు, చెడ్డవాళ్ళ అనుకుంటే చెడ్డవాళ్ళుగా ఉంటారు. మీకు ఇంకా ఎనర్జీస్ ఈ మనసుకు సంబంధించిన డేక్లో అయితే చూద్దాం. ఇవి వారి మనసు సంబంధించిన ఎనర్జీస్ అండి. వీరి మనసులో అసలు మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యారో ఈ ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇదిగోండి, ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా, షఫల్ చేస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ వీరి విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యారు, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. మధ్యలో నుంచి తీస్తానండి కార్డ్స్. సరెండర్ అయిపోతారంట ఈ పర్సన్, మీకు ఎప్పుడు లొంగిపోతారండి. ఇప్పుడు ఎప్పటికైనా మీ దగ్గరికి చేరవలసిందే, మీతో ఉండవలసిందే, మీ మాట వినవలసిందే. కొంచెం ఇమ్మెచ్యూర్ మైండ్ అనమాట. ఈ పర్సన్ ఎవరితో ఉంటే వాళ్ళతోటి కనెక్ట్ అయిపోతారు, కానీ ఎప్పటికైనా మీ లైఫ్లో ఉండవలసిందే, మీ మాట వినవలసిందే, మీతో ఉండవలసిందే. చూడండి, చేంజ్ అయితే వస్తుందంట. వీరిని మార్చే గుణం మీకే ఉంటుంది. అంటే ఇలాంటి వారు అంతలా ఈజీ కాదండి. వీరి లైఫ్లో రైట్ పర్సన్ వస్తే వీళ్ళ జీవితం మారిపోతుంది. ఆ రైట్ పర్సన్ ఎవరో కాదు, అది మీరే. వీరి లైఫ్లో మారటానికి కారణం మీరే అవుతుంది. అంటే వీరి లైఫ్లోకి వీరి రైట్ పర్సన్ లాగా ఎంటర్ అవ్వటం అయితే జరిగింది. వీరు మీ లైఫ్లోకి వచ్చింది అసలు జీవితం ఏంటో తెలుసుకోవటానికి మీ లైఫ్లోకి అయితే రావటం అయితే జరిగింది. ఓకే, చేంజ్ అనేది వీరి వల్ల మీ లైఫ్ చేంజ్ అవ్వడం కానీ, మీ వల్ల వీరి లైఫ్ చేంజ్ అవ్వడం కానీ ఇక్కడ ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి. మేబీ ఇక్కడ మీకు 35 years అనుకోండి. ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చాకే మార్పు అనేది మొదలైంది కూడా. అంటే వీరిని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, అప్పటికి ఉన్న వ్యసనాలు, వ్యామోహాలు, ఒక చెడ్డ ప్రవర్తన కానీ, రాకాస్తనం కానీ అన్నీ పోతాయి. అంటే పెళ్ళయ్యాక మారిపోయారంటారు కదా, అలాంటి ఉంటారనమాట ఈ పర్సను. అండ్ మ్యారేజ్ అయితే మారిపోతారండి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటే ఈ పర్సన్లోని చేంజెస్ అయితే వస్తాయి, మారుతుంది జీవితం. రోజులు గడిచే కొలది జీవితంలో మార్పులు బట్టి అందరి నిజ స్వరూపాలు బయటపడతాయి. అసలైన వారు మీకు సరెండర్ అయిపోతారు అనమాట. జీవితంలో కలిసి ఉండేది మీతో, కానీ చెప్పుడు మాటలు, తప్పుడు మనుషులతోటి కాదు కదా. ఎప్పటికైనా వాళ్ళ గురించి తెలుసుకునే మీ గురించి వారికి అర్థమవుతుంది. నెక్స్ట్
ఇంకేమీ లేదండి వీరి నుంచి చెప్పడానికి. ఇక్కడ ఏంటంటే మీరు వారికి ఒక తల్లిలా ఫీల్ అవుతున్నారన్నమాట. సరెండర్ అయిపోయారు. తల్లి స్థానంలో అయితే ఉన్నారండి మీరైతే. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం వీరి మీద పూర్తి హక్కు మీకే ఉంది. వీళ్ళని తిట్టాలన్నా, కొట్టాలన్నా, సరైన మార్గంలో పెట్టాలన్నా మీకు హక్కులైతే ఉన్నాయి. మీరు వీరికి రైట్ పర్సన్ అండి. అందుకే గాడ్ మీలాంటి వాళ్ళని వీళ్ళ జీవితంలోకి పంపించడం, ఇలాంటి వాళ్ళకి మీతో కనెక్ట్ అయ్యేలాగా చేశారు. ఇప్పుడు చూశారు కదా గాడ్ ప్లాన్ అన్నది ఎలా ఉందో. జీవితంలో పుట్టుక మంచిగానే పుట్టిస్తారండి, కానీ బుద్ధులు మధ్యలోనే మారిపోతాయి పెరిగిన వాతావరణం బట్టి, సావాసాలు, రిలేషన్స్ బట్టి. కానీ రైట్ పర్సన్ ఇప్పుడు ఒక రోగానికి డాక్టర్ ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? సరే, రోగాలు చాలా ఉంటాయి, కానీ ట్రీట్మెంట్ చేసే విధానం బట్టి ఏ డాక్టర్కి ఏ ట్రీట్మెంట్ చేయాలో తెలుసు కాబట్టి వీరి లైఫ్లో హీల్ చేసే డాక్టర్ మీరే అవుతున్నారు. అలానే ఏ ప్రాబ్లం అయినా సరే మీరు ఒక గైడ్ చేయడం, ఒక తల్లిలా గైడ్ చేయడం, ప్రొటెక్ట్ చేసుకోవడం. మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. వీరి లైఫ్లో మీ మీ కర్మకు సంబంధించి కొన్ని రిలీజ్ అవ్వడానికి ఇలాంటి వారు తగులుతారనమాట. అండ్ మీ వల్ల వాళ్ళు చేసుకున్న పుణ్యం బట్టి వాళ్ళ లైఫ్ మారడానికి మీలాంటి వారు వీరి లైఫ్లోకి రావటం, వీరు మీ లైఫ్లోకి రావటం, ఇలాంటి చేంజెస్ అనమాట. వీరు మీ జీవితంలో రావడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. ఇప్పుడే చెప్తున్నాం కదా, ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ ఏం చెప్తున్నారో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ వీరి గురించి ఏమంటున్నారు, దీన్ని మీరు ఇచ్చే సమాధానాలు. మీ విషయంలో వీరు చాలా పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా, మీ గురించి ఆలోచించే విధానం ఎలా ఉంటుంది, అసలు ఫాగ్ అన్నది వస్తుందా, రావట్లేదు కదా. చాలా పాజిటివ్ అండి. ఈ పర్సన్ మీ విషయంలో ఎప్పుడు తప్పుగా ఆలోచించరు. తప్పుడు మాటలు వినటం, మిమ్మల్ని బాధ పెట్టడం తప్ప మీరు తప్పుడు మనుషులు, మీతో చెడిపోవడం ఇలా ఏముండదు. చెడిపోయిన వాళ్ళు బాగు చేసే గుణం మీలో ఉంది, కానీ తప్పుడు మనుషులే మిమ్మల్ని చెడ్డవాళ్ళు అంటారు. ఇదిగోండి, చాలా క్లియర్గా పడ్డది కదా. డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. వీరి మైండ్ కానీ మనసు కానీ మీ విషయంలో చాలా క్లారిటీగా అయితే ఉన్నారు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు. వీరైతే ట్రావెల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి. మిమ్మల్ని అయితే మీట్ అవ్వాలనేది అనుకుంటున్నారు. ఇక్కడ ట్రావెల్ అనేది కనిపిస్తుంది. మేబీ మీ పర్సన్కి మీకు లాంగ్ డిస్టెన్స్ ఉంటే ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని మీట్ అవ్వాలైతే అనుకుంటున్నారు. ఎస్, ఇక్కడ ట్రావెల్ అనేది కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే వీళ్ళ లైఫ్లో కొంచెం నెగిటివ్ అనేది ఉంది. అండ్ వాళ్ళకి అనిపించేది ఏంటంటే ఎవరికైనా దూరంగా ఉండాలి, అండ్ అందరికీ దూరంగా బ్రతకాలి, అండ్ దూరంగా బ్రతికినా సరే ఇష్టమైన వారితోటి ఉండాలి అని వారైతే ఆలోచిస్తున్నారు. ఆ ఇష్టమైన వారు ఎవరో కాదు, మీరు. ఎందుకంటే ఈ పర్సన్ మీతోటి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. జీవితం సంతోషంగా ఉండాలి, లైఫ్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని అయితే అనుకుంటున్నారు. ఈ పర్సను మిమ్మల్ని దూరంగా తీసుకువెళ్ళిపోయి సంతోషంగా ఉండాలని కూడా అనుకుంటున్నారు. మీకు మీ పర్సన్కి మధ్య ఏవో గొడవలు అయితే, మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు కాదండి, అవతల వాళ్ళు తీసుకొచ్చిన గొడవల వల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నారు, మీ పర్సన్ కూడా డిస్టర్బ్ అవుతున్నారు. ఈ గొడవలకి దూరంగా మిమ్మల్ని తీసుకువెళ్ళిపోయి మీతోటి సంతోషంగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ ట్రావెల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకేమంటున్నారు, నెక్స్ట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి ఏం మాట్లాడుతున్నారు. ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వీళ్ళకి అడుగులు మొత్తడం,
ఇప్పటివరకు చేశారు. వారి మాట వినడం, వారి మాటలు పట్టించుకోవటం, వీళ్ళు బానిసగా ఇప్పటివరకు బ్రతికారంటండి. ఫుడ్ అనేది వచ్చింది. థర్డ్ పార్టీ వారు బానిసగా చేసుకున్నారు. అక్కడ వాళ్ళ మాటలే నెక్కించుకునేలాగా, వాళ్ళ మాట వినేలాగా చేసుకున్నారు. ఇప్పటికి తెలిసొచ్చింది ఏంటంటే ఏ పర్సన్ తోటి ఇంకా వీళ్ళ దారిలోకి వెళ్ళకూడదు అనుకుంటున్నారు. వీరి మాటలు వినకూడదని కూడా అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ వారి విషయంలో వీరైతే ఇలా చెప్పారు. మరి మీ విషయంలో కూడా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. మీ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? నెగిటివ్ అనేది రిలీజ్ అయిపోతుందండి. అంటే ఈ ఫాగ్ వచ్చింది ఏంటంటే మీరు ఏ విషయంలో బాధపడుతున్నారో ఆ విషయంలో ప్రతి వాటికి దూరంగా ఉంచాలి మిమ్మల్ని అన్నట్టుగా కూడా అనుకుంటున్నారు. ఇది ఒక ట్రీ కింద వచ్చింది. అంటే వీళ్ళ మనసులో మీ మీద ప్రేమ అనేది చిగురించిందండి. ట్రీ మోడల్ అయితే వచ్చింది. ఓకే, మీతో జీవితం కలిసి బ్రతకాలని, అంటే పచ్చని జీవితం కోరుకుంటున్నారు. మీ పర్సన్ మీ విషయంలో చాలా మంచిగా ఆలోచిస్తున్నారండి. అంటే థర్డ్ పార్టీ వారి చెప్పు చేతుల్లో బ్రతికారు. అండ్ మీ విషయంలోని వారి మాటే విని మీ నుండి తప్పించుకుని తిరగాలనుకున్నారు. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీ జీవితం అనే చెట్టు మీద వీరు వాలటం అయితే జరిగింది. అంటే మీతో ట్రావెల్ చేయడం, అంటే ఒక లైఫ్లోని మీరు ఒక నీడ్ అవుతున్నారండి. కష్టమైన సుఖమైన మీ దగ్గరికే చేరితే వీళ్ళు సంతోషంగా ఉండగలరన్నట్టుగా కూడా అనుకుంటున్నారు. అండ్ చాలా బాగా ఆలోచిస్తున్నారండి. చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఈ పర్సన్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇదిగోండి, వీళ్ళు చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు. ఇప్పటి వరకు బంధాన్ని బంధించి ఉంచారండి. ఆ బంధం ఏ బంధాలతోటైతే బందీ అయిపోయారో, ఏ బంధం నుండి విముక్తి పొందాలనుకున్నారో, అండ్ ఏ బంధం అయితే కాదనుకుని వాళ్ళు కట్టుదిట్టంగా బయట లైఫ్లోని ఎవరికి దొరకకుండా ఉండాలనుకున్నారో, ఇప్పుడు మీ లైఫ్లోని రావాలని, మీతోటి బంధం కలుపుకోవాలని అయితే చూస్తున్నారు ఈ పర్సన్. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నానండి. ఫైనల్గా మీ పర్సన్ చెప్పేది చూసే వ్యూవర్స్ వారి పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు, యూనివర్స్ దీనికి ఇచ్చే సమాధానం. ఇదిగోండి, ఇంకా ఆలోచిస్తున్నారు. ప్రపోజల్ చేస్తారంట, కనిపిస్తుందా? వీళ్ళు మీకు ప్రపోజ్ చేయాలనుకున్నారు. క్షమాపణ కూడా కోరుతున్నారు. మీ పర్సన్ మీకు క్షమాపణ అయితే చెప్తున్నారు. అండ్ వాళ్ళు మీకు నమస్కారం కూడా చేస్తున్నారండి. మీలాంటి వాళ్ళని బాధ పెట్టినందుకు అండ్ మీలాంటి వారితోటి జీవితం కావాలని గాడ్ని కూడా కోరుకుంటున్నారు. ఇది చూసారు కదా, లవ్ సింబల్ కూడా వచ్చింది కదా, ఇదిగోండి సింబల్. అర్థమవుతుంది కదా. థర్డ్ పార్టీ వారి చెప్పు చేతుల్లో బతికిన మీ పర్సన్ ఇప్పటి నుండి ఆ బంధం నుండి విముక్తి పొంది మీతోటి బంధం వేసుకోవాలనైతే అనుకుంటున్నారు. మీకు మీ గురించి గాడ్ని కూడా కోరుకుంటున్నారు. అర్థమవుతుంది కదా. ఇదిగోండి, ఇది ఎనర్జీ. ఇక్కడ ఎనర్జీస్ బట్టి మనం రీడింగ్ ఇచ్చాము. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. ఇలా డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియోస్ అయితే ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.